హలో, వెల్కమ్ టు చేతన్స్ లిటిల్ వరల్డ్. ఈరోజు మా డైలీ వ్లాగ్ చూడబోతున్నారు మీరు. టైం వచ్చేసి 10:30 అలా అవుతుందండి. డైలీ మార్నింగ్ పనంతా అయిపోయేసరికి 10-10:30 అవుతుంది. పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చేతన్ ఫ్రెష్ అప్ అయిపోతాం. చేతన్ మార్నింగ్ మ్యాక్సిమం 6 కల్లా లెగుస్తాడు కాబట్టి ఆఫ్టర్నూన్ 12 కల్లా పడుకుంటాడు. సో 11:30 వరకు వాడితో టైం పాస్ చేసేసి 11:30 అలా వాడికి ఫుడ్ పెడతాను. సో ఇంకా వాడికి ఫుడ్ పెట్టడానికి ముందు మాత్రం వాడితో టైం స్పెండ్ చేస్తాను. డైలీ ఇలాగే ఉంటుందని లేదు, అప్పుడప్పుడు చేంజెస్ అవుతూ ఉంటాయి. ఈ రోజు చేతన్ 5కే లేచాడు. సో ఇంకా మేము కూడా త్వరగా లేచాం, అందుకనే పని అయిపోయింది. సో లేజర్ టైం దొరికింది మాకు, అందుకనే టైం స్పెండ్ చేసాం. అండ్ టైం ఉంది కాబట్టి ఇవాళ వీడియో కాల్స్ కూడా మార్నింగ్ మాట్లాడేసాం. మార్నింగ్ అంతా హడావిడి అవుతుంది కాబట్టి వీడియో కాల్స్కి కుదరదు. సో మా అత్తయ్య వాళ్ళకి, అమ్మ వాళ్ళకి మ్యాక్సిమం ఈవినింగ్ టైం చేస్తూ ఉంటాను. సో ఇంకా వాడికి లంచ్ టైం అవుతుందంటే అదొక పెద్ద టాస్క్ టైం అనమాట. మనకి టాస్క్ అని ఎందుకన్నానో అర్థమవుతుందిగా, చూడండి ఏం చేస్తున్నాడో పెడుతుంటే. వాళ్ళ నాన్న ఉంటే ఎత్తుకుంటారు, నేను తినిపిస్తూ ఉంటాను. మనమే ఎత్తుకొని మనమే తినిపించాలంటే అది అవ్వదు కదా. వాడేమో ఒక చోట కూర్చొని తినడనమాట. డైలీ ఎన్నో వేషాలు వేయాల్సి వస్తుంది వాడికి ఫుడ్ పెట్టాలంటే. లక్కీగా ఈరోజు వాడి ఫ్రెండ్ వచ్చిందనమాట. సో ఇంకా తనతో ఆడుకుంటూ ఎలాగోలా తిన్నాడు. అమ్మయ్య అనిపించింది ఈ రోజుకి. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు బాగానే ఆడుకుంటాడు కానీ వాళ్ళు వెళ్తుంటే మాత్రం మళ్ళీ గోల, వాడెళ్తా అంటాడు, వాళ్ళని వెళ్ళొద్దు అంటాడు, ఏడుస్తాడు. సో ఇంకా తను వెళ్ళిపోయిందని ఏడుస్తున్నాడు అని చెప్పేసి టైం అయిందని పడుకోబెట్టాను. వాడిని నిద్రపోగానే యాజ్ యూజువల్గా మనం చేసే పని ఇదొకటే, ముందు బొమ్మలు సర్దుకోవటం, ఇల్లంతా పడేస్తాడు ఆడుకునేదేమో కానీ. బిఫోర్ మ్యారేజ్ ఈ టైంకి కాలేజ్లో వర్క్ చేసినప్పుడైనా సరే, ఇంట్లో ఉన్నప్పుడైనా సరే హ్యాపీగా నిద్రపోతూ ఉండేదాన్ని. లేదంటే ఏదో ఒక సినిమా చూస్తూ పడుకునేదాన్ని. బట్ ఆఫ్టర్ చేతన్ మాత్రం నిజంగా సినిమా కనిపిస్తుందండి. బొమ్మలు సర్దటం అయిపోయిన తర్వాత కొన్ని ఫోల్డ్ చేసిన బట్టలు ఉన్నాయి, అవి బెడ్ మీద అలాగే ఉన్నాయి. సో వాటిని షెల్ఫ్లోకి షిఫ్ట్ చేస్తున్నా. చేతన్ పడుకున్నప్పుడు చేసుకోవడానికి చిన్న చిన్న పనులే ఉంచుకుంటా. మ్యాక్సిమం పనులన్నీ వాడు లేచి ఉన్నప్పుడే చేసుకుంటా. ఎందుకంటే వాడు పడుకున్న ఆ 1 అవర్లో ఎన్ని పనులను కంప్లీట్ చేసుకుంటా అని చెప్పండి నేను. అండ్ ఇంకొకటి, వాడు పడుకున్నప్పుడే మనకు కూడా నిద్ర వస్తుంది కాబట్టి వాడు మేల్కుగా ఉన్నప్పుడు వాడు ఆడుకుంటుంటేనే నేను మ్యాక్సిమం పనులన్నీ చేసేసుకుంటా. వాడు లేచి ఉన్నప్పుడు చేయనివ్వని పనులు ఏమైనా ఉంటే అవి మాత్రమే వాడు పడుకున్నప్పుడు చేసుకుంటా అనమాట. లైక్ క్లీనింగ్, ఐరన్ అవన్నీ. ఒకసారి వాడు పడుకున్న తర్వాత మన ఫ్రెండ్ వస్తుందన్నమాట. మన ఫ్రెండ్ ఎవరా అనుకుంటున్నారా? బద్ధకం. ఆ బద్ధకం వచ్చిందనుకోండి ఇంకా అసలు ఏ పనులు అవ్వవు. వాళ్ళు లేచిన తర్వాత ఆ పనులు చేసుకోలేక చిరాకు వస్తుంది అనమాట. అప్పుడప్పుడు బద్దకించిన మ్యాక్సిమం చేసుకుంటూనే ఉంటా. సో ఇక్కడైతే నేను పాయసం టేస్ట్ చేస్తున్నా. పాయసం ఎవరు పంపించారు అనుకుంటున్నారా? ఇక్కడ మా ఫ్లాట్స్లో ఉండే వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో మా ఫ్రెండ్ పంపించింది. సో ఇంకా టేస్ట్ చేసేద్దాం అని చెప్పి ఓపెన్ చేశా. థ్యాంక్ యూ స్వీట్ పంపించినందుకు. స్వీట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. బట్ నేను స్వీట్స్ అంతగా ఇష్టపడను కాబట్టి మా హస్బెండ్కి స్వీట్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా తన కోసం పక్కన పెట్టేశా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మానస. ఇంకా స్వీట్ పక్కన పెట్టేసి నాకైతే లంచ్ టైం అవుతుందండి. అప్పటికే ఆకలి ఫుల్గా అవుతుంది. ముందైతే వెళ్ళి లంచ్ చేద్దామని చెప్పేసి భోజనం పెట్టుకున్నా. సో ఈరోజు అయితే బంగాళదుంప అండ్ రసం మా లంచ్లోకి. మీదేం కర్రీ కామెంట్ చేసేయండి. లంచ్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసేసా. ఈ మాటకి ఈ వీడియో చూసే వాళ్ళలో కొంతమంది షాక్ అవుతారు. ఫాస్ట్గానా నువ్వు అంత ఫాస్ట్గా తినవులే మాకు తెలుసు అని చెప్పేసి. బట్ లైఫ్ బిఫోర్ చేతన్, ఆఫ్టర్ చేతన్ అన్నట్లు ఎంత స్లోగా తినే మనుషులైనా సరే పిల్లలు పుట్టిన తర్వాత స్పీడప్ అవుతారనమాట. ఫాస్ట్గా ఎందుకు కంప్లీట్ చేశానంటే మన కోసం ఒక పని ఎదురు చూస్తుంది. మా హస్బెండ్ షర్ట్స్ ఉన్నాయి, ఐరన్ చేయాలి ఇప్పుడు. మ్యాక్సిమం ఎప్పటి షర్ట్స్ అప్పుడు ఐరన్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే షర్ట్స్ పెరిగిపోతున్న కొద్దిగా పని ఎక్కువైపోతుంది కాబట్టి ఎప్పటి షర్ట్ అప్పుడే ఐరన్ చేసేస్తూ ఉంటాను. బట్ ఎప్పుడో ఒకసారి అలా కుప్పబడిపోతాయి అన్నమాట. ఈ షర్ట్స్ నాకంటే మా హస్బెండ్ ఇంకా పర్ఫెక్ట్గా ఐరన్ చేసుకుంటారు. బట్ నాకు అంత పర్ఫెక్ట్గా రాదు కానీ బాగానే చేస్తాను కొంచెం నీట్గా. షర్ట్స్ మడత పెట్టడం అయితే నేను మా నాన్న దగ్గర నేర్చుకున్నా. మా నాన్న చాలా బాగా మడత పెడతారు షర్ట్స్. సో ఆయన దగ్గర చూసి నేర్చుకునేదాన్ని చిన్నప్పుడు. మా నాన్న పొగిడితే ఏంటంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా మా నాన్న లేనప్పుడు ఆయన వచ్చేసరికి ఆ షర్ట్ మడత పెట్టి చూపిస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారేమో అని చెప్పి నేను నేర్చుకునేదాన్ని. బట్ అప్పుడు అలా మడత పెట్టడం ఇప్పుడు ఇలా యూజ్ అవుతుంది అనమాట. లైఫ్లో ఏ పనైనా అంతే. మనం ఇప్పుడు ఇది నేర్చుకుంటున్నాం అంటే అది ఇప్పుడు ఉపయోగపడకపోయినా సరే లైఫ్లో ఏదో ఒక టైంలో ఉపయోగపడుతుంది అనమాట. షర్ట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు ఐరన్ చేయాలో అనుకుంటూ స్టార్ట్ చేశా.
ఐరన్ చేస్తుంటే అమెజాన్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళాను. ఏం ఆర్డర్ చేశానో చూడాలనుందా? అయితే రేపటి వరకు వెయిట్ చేయండి. రేపటి షార్ట్‌లో మీకు ఆర్డర్ చూపిస్తా. మీరు ఈ మధ్య కాలంలో రీసెంట్‌గా ఎవరి గురించైనా బాధపడ్డారా? మీ గురించి కాకుండా మీ చుట్టూ జరిగిన ఏ సిట్యుయేషన్‌కైనా సరే మీరు దేని గురించైనా బాధపడ్డారా? నేనైతే రీసెంట్‌గా ఫ్లైట్ క్రాష్ ఇన్సిడెంట్ గురించి మాత్రం చాలా బాధపడ్డానండి. ఎన్నో జీవితాలు, ఎన్నో కుటుంబాలు, ఎంతో బాధ. వాళ్ళందరి జీవితాల్లో ఎంతో విషాదం. వార్తల్లో చూస్తున్న మనకే ఇంత బాధగా ఉంటే, ఆ కుటుంబాల్లో భరించే వాళ్ళ బాధ ఇంకెంతో మాటల్లో చెప్పలేం మనం. చనిపోయిన వారి ఆత్మకి శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. లైఫ్‌లో ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరం చెప్పలేం కదా! అందుకే ఉన్నన్ని రోజులు మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఆనందంగా ఉండాలి. మన చుట్టూ ఉన్నవాళ్ళు ఆనందంగా ఉండేలా చూసుకోవాలి. ఇంకొకరిని బాధపెడితే ఏమొస్తుందండి? పొరపాటున కూడా ఇంకొకరి బాధకి కారణం అవ్వకూడదు తెలుసా మనం. మనకేమైనా అయ్యింది అని తెలిస్తే అయ్యో అనాలే కానీ ఎదుటివాడు బాగా అయింది వాళ్ళకి అని అనుకోకూడదు గదా! అందుకనే మంచిగా బతకండి. ఎవ్వరిని మీ మాటలతో గానీ, చేతులతో గానీ అస్సలు బాధ పెట్టకండి. ఆ ఫ్లైట్ ఇన్సిడెంట్ తర్వాత చాలా మందే రిగ్రెట్ ఫీల్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము. ఐరన్ ఫినిష్ అయిపోయింది. కొంచెం రిలాక్స్ అవుతా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.